మీనరాశి. ఈ రాశి వారు ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ సంబంధంగా మీరు చెల్లించాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే చెల్లించేసేటువంటి అవకాశం ఇప్పుడుంది. దాన్ని ఆచరించడం ద్వారా, సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీరు లాభప్రదులుగా రూపొందుతారు. మీరు మాట్లాడే తీరులో కొంతవరకు ఇతరులకు కష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం మంచిది. మీరు చేసేటువంటి పనుల్లో విజయాలు సాధించినా కూడా మీకు సంతృప్తి తక్కువగా ఉంటుంది. కానీ ఇతరులను సంతోషపెట్టడం ద్వారా, వారి పనులు చేసి పెట్టడం ద్వారా వారు పొందే ఆనందాన్ని మీరు చూసి ఆనందించాల్సి వస్తుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి స్థానంలో అభివృద్ధులను సాధిస్తారు. పనులు కొంత ఆలస్యంగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ పనుల వల్ల పై అధికారుల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా రోజు 1 గంట సేపు జపించుకోవడం మేలు చేస్తుంది. పరుషమైన సంభాషణలు తగ్గించుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా తక్కువగా మాట్లాడడం మంచిది. వారిని మాట్లాడనివ్వడం మంచిది. శత్రువులపై విజయాలు సాధిస్తారు. వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. ముఖ్యంగా వారం యొక్క ద్వితీయార్థంలో జరిగేటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అభివృద్ధినిచ్చేవిగా ఉంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగా ఉంటుంది. వారం ద్వితీయార్థం బాగా మేలు చేసేదిగా ఉంటుంది. మీరు ఖర్చు చేసేటప్పుడు కూడా ఒక విచిత్రమైనటువంటి మానసిక స్థితికి మీరు గురవుతుంటారు. చేతిలో ఉన్న డబ్బు పూర్తిగా ఖర్చు పెడితే తప్ప తృప్తి పొందని మానసిక స్థితి అన్నమాట అది. అందుకని మీరు స్వయంగా ఖర్చు చేయకుండా ఆత్మీయుల ద్వారా మాత్రమే ఖర్చు చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. కొనేటువంటి వస్తువులను కూడా ఏ రంగంలో ఎవరు నిపుణులు, ఆ నిపుణుల ద్వారా కొనిపించడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది. మీరు చేసేటువంటి పనులు ఇతరుల కోసం చేసేవిగా ఉన్నప్పుడు అవి అందంగా, ఆకర్షణీయంగా, ఆకట్టుకునేవిగా ఉంటుంటాయి. తెలివిగా, నైపుణ్యంతో ఆ పనులను నెరవేర్చి అందరి యొక్క ప్రశంసల్ని మీరు పొందుతుంటారు. ప్రత్యేకించి గౌరవాలు కూడా దక్కే అవకాశం ఉంది. ఆ గౌరవాలు మీరు కోరకపోయినా సిద్ధిస్తుంటాయి. కానీ ఆ గౌరవాలు వచ్చాయి కదా అని మీ యొక్క కృషి వల్ల వచ్చాయని మాత్రం భ్రమపడకండి. పూర్వ పుణ్యం వల్ల వచ్చాయి. అంతేకాకుండా మీరు మాట్లాడే తీరు వల్ల ఇతరులు దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. అందువలన గర్వానికి ఏమాత్రమూ లోను కాకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం తప్పనిసరి. మాట తీరును చాలా సౌమ్యంగా, ఇతరులలో ఉండేటువంటి గుణాలను ప్రశంసించడానికి మాట్లాడే రీతిగా మీరు వ్యవహరించడం మంచిది. ఆర్థిక రంగంలో మీరు విజయాలు సాధిస్తారు. వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడంలో కూడా మీ యొక్క నైపుణ్యం బాగుంటుంది. మీ ఆలోచన శక్తి సలహా ఇవ్వడం ద్వారా ఇతరులకు కూడా ఉపకరించేదిగా ఉంటుంది. ఇతరులకు కూడా మీ సలహాలను పాటించి విజయాలు సాధించగలుగుతారు.